అందరికీ నమస్కారం అండి. ఈ రోజుల్లో మరీ చిన్నపిల్లలకి 10-12 ఏళ్ళు రాగాల్లోనే చిన్నపిల్లలకి బైక్ ఇచ్చేసి తల్లిదండ్రులు వాళ్ళు రోడ్ల మీద విచ్చలవిడిగా ఆ స్పీడ్ కానీ అతివేగం కానీ హెల్మెట్ పెట్టుకోరు, ట్రాఫిక్ రూల్స్ పాటించరు, బైక్ మీద దూసుకు వెళ్ళిపోతుంటారు. 4-5 కూడా బైక్ మీద ఎక్కుతూ ఉంటారు. ఇది తల్లిదండ్రులు కూడా ఆలోచించాలి. ఈ రోజు మీది, రేపు మీది, ఎల్లుండి మీది, రోజులన్నీ మీయే ఉండవు. ఏదో ఒకటి కర్మవశాత్తు రేపు మీ పిల్లలకి ఏదైనా జరగరానిది జరిగితే అది హాస్పిటల్ బిల్ అయినా కావచ్చు, ప్రాణమైనా కావచ్చు, ఏదైనా కావచ్చు, ఏ సంఘటన అయినా కానీ జరగరానిది జరిగితే అప్పుడు మేల్కోవటం కన్నా కూడా పిల్లవాడి యొక్క శారీరక దారుఢ్యము, తెలివితేటలు, ప్రభుత్వం నియమ నిబంధనలు అన్నీ కూడా పాటించి మీరు కనుక మీ పిల్లల్ని కొద్దిగా కంట్రోల్లో పెట్టగలిగితే మీరేదో మీ పిల్లల కళ్ళల్లో ఆనందం చూడాలనో, వాళ్ళని హ్యాపీగా ఉంచాలనో, మీరు ఏదన్నా అత్యుత్సాహానికి పోయి మీరు ఏదన్నా కొనిస్తే మా పిల్లడు ఏకేమండి బాగా తోలుతున్నాడు, టైం బాగాలేకపోతే ఆ అతివేగమే ప్రమాదం కావచ్చు. రోజులన్నీ కూడా మీ ఉండవు. మీరు ఎన్ని పుణ్యాలు చేసినా కానీ ఇటువంటి చిన్న చిన్న పాపాలు మీ జీవితానికి పెను విషాదాన్ని మిగులుస్తాయనేది గుర్తుపెట్టుకోండి. పిల్లల్ని కంట్రోల్లో పెట్టుకోవటం మీ బాధ్యత. పిల్లల్ని సరిగ్గా పెంచడం అనేది మీ బాధ్యత. ఎందుకంటే మీ బాధ్యత బలహీనత కాకూడదు. ఎప్పుడైతే బాధ్యత బలహీనత అవుతుందో ఏదైనా ఇవ్వాలి, ఏవైనా చేయాలి, నేను పడిని వాడు పడకూడదని చెప్పేసి మీ పిల్లలకి కష్టాలు తెలియకుండా కేవలం సుఖాలను ఇస్తూ పెంచుతుంటారో రేపు మీ కష్టాలను వాళ్ళు అర్థం చేసుకోలేరు. ఎందుకంటే వాళ్ళు సుఖంగా ఉంటారు కాబట్టి వాళ్ళు సుఖంగా ఉండటానికి మాత్రమే ప్రయత్నిస్తారు. మిమ్మల్ని పెంచడం, మీకు డబ్బులు ఇవ్వటం, మిమ్మల్ని ఆదుకోవటం, మిమ్మల్ని వైద్య ఖర్చులు భరించడం, మిమ్మల్ని చూడటం వాళ్ళు భారంగా అనుకుంటారు. దానికి కారణం మీరే. వాళ్ళకి వయసును బట్టి ఇవ్వండి, కానీ ఏదో చిన్నపిల్లలే కదా అని చెప్పేసి పెద్ద వస్తువులు ఇచ్చి వాళ్ళ భవిష్యత్తుని అభాస్పాలు చేయొద్దు. అందరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటారని ఆశిస్తూ జై శ్రీరామ్, జై హింద్, జై భారత్.